దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తుతి స్తోత్రం కలుగును గాక. 28వ వచనం, 1వ అధ్యాయము, రోమాపత్రిక 1వ అధ్యాయము 28వ వచనం నుండి చదువుదాం. దేవుని కృపను బట్టి, మరియు వారు తమ మనసులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిరి. దేవునికి చోటు ఇయ్యలే, ఇది హృదయంలో. దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వం చేతను, లోభం చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమాను వాటితో నిండిన వారై కొండగాండ్లను, అపచారకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడు వారును, చెడ్డవాటిని కల్పించువారును, తండ్రుల కవిధేయులను, వివేకులను, మాట తప్పు వారును, అనురాగరహితులను, నిర్ణయాలెరిగి ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు. వారు దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండియు వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. వీళ్ళు దేవుణ్ణి ఎరిగిన వారే వీళ్ళందరూ. ఇప్పుడు దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు, క్రైస్తవులు ఎంతోమంది తప్పిపోతున్నారు. భ్రష్ట మనసుకు అప్పగించినట్టు దేవుడు ఏమని చెప్పిండు? మరియు తమ మనసులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిరి. దేవునికి చోటు ఇవ్వాలన్నా, అపవాదికి చోటు ఇవ్వాలన్నా? ఇప్పుడు వాళ్ళు అపవాదికి చోటు ఇచ్చుకుంటూ, సేవకులమని చెప్తూ, విశ్వాసులను భ్రష్ట మనసుకు అప్పగిస్తూ, ఇప్పుడు కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమాను వాటితో నిండిన వారై కొండగాండ్లను, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడు వారును, చెడ్డవాటిని కల్పించు వారును, తల్లిదండ్రుల కవిధేయులను, వివేకులను, మాట తప్పు వారును, అనురాగరహితులను, నిర్ణయులు అయిరి. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు. మరణానికి తగినవారు వీరు. ఏ మరణానికి? రెండవ మరణానికి. మానవునికి 2 మరణాలు. అయితే ఇవన్నీ ద్వేషకులు ప్రతి మానవుడి హృదయంలో ఏమొస్తుంది? భ్రష్ట మనసు ఉన్నది. హృదయంలో ఉన్న భ్రష్ట మనసును బయటికి చెప్పడు. ఏ సేవకుడు చెప్పడు, ఏ విశ్వాసి చెప్పడు. ఇదంతా నేర్చుకునే వారికే ఈ బోధ. దేవుని మందిరానికి వచ్చిన వారికే ఈ బోధ. ఎవరు? పౌలు గారు చెప్పే మాటలు. అయితే ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు.
అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండియు. దేవుని న్యాయ విధి వీరందరూ బాగుగా ఎరిగి ఉన్నారు. మరి ఎరిగి లేని వారు ఎవరున్నారు? ఇప్పుడు అందరూ ఎరిగి ఉన్నారు. అందరూ వాక్యం తెలుసు. వాక్యం తెలిసినా కూడా ఆచారాలలో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సేవకులలో, విశ్వాసులలో, ఆచారాలు నేర్పిన వాళ్ళు ఉన్నారు సేవకులు. మరి ఈ ఆచారాల గురించి పాటించే వాళ్ళు అన్యులలో ఉంటే తప్పేంది? వాళ్ళు అన్యులకు వాక్యం తెలియదు, తెలిసిన వారు ఆచారాలు పాటిస్తున్నారు. ఇప్పుడు అన్యుల ఆచారాలు పాటించే వాళ్ళు అనేకులు వచ్చారు. వాటిని ఏం చేస్తాడట దేవుడు? భ్రష్ట మనసుకు అప్పగిస్తాడట. భ్రష్ట మనసు ఎవరి దగ్గర ఉంటుంది? అపవాది దగ్గర ఉంటుంది. అపవాదికి అప్పగిస్తాడట. భ్రష్ట మనసు, చెడ్డ హృదయం. ఒక మాట చెప్పాలంటే హృదయం నుండి వచ్చేటి అన్నీ కపటమైన బుద్ధులు, జ్ఞానులు ఉన్నాయి. ఇప్పుడు హృదయంలో జ్ఞానులు కాదు వీళ్ళు. శరీరానికి జ్ఞానులు అని చెప్పుకొని తిరిగే సేవకులు వచ్చారు. ఇప్పుడు బైబిల్ కరెక్ట్ మామూలు ఇప్పుడు ఉన్నట్టు కనుక బైబిల్ చదివినట్టయితే ప్రతి మానవునికి ఇందులోనే జవాబు ఉన్నది, ఇందులోనే ప్రశ్నలు ఉన్నాయి, ఇందులోనే జవాబు. ఆ జవాబు దేవునికి సృష్టించిన సృష్టికర్తకు భయపడతామని అనేవాళ్ళు లేరు. వాళ్ళను ఏం చెప్తాడు? వీళ్ళందరినీ భ్రష్ట మనసుకు అప్పగించి మరణానికి అప్పగిస్తాడట. మరణానికి ఏమని చెప్పిండు? దేవుణ్ణి బాగుగా ఎరిగి ఉండి వీళ్ళందరూ దేవుణ్ణి ఎరిగిన వారే, కానీ దేవుణ్ణి ఎరగని వారు కాదు. ఇప్పుడు అన్యులకు దేవుడు అంటే తెలియదు. తెలిసిన వారు కూడా తప్పిపోతూ ఉంటే దేవుడు ఏం చేయాలి? ఇప్పుడు వీరందరూ బాగుగా ఎరిగి ఉన్నారు. ఇప్పుడు మనం కూడా బైబిల్ చదువుతాము. బైబిల్ అర్థం కాని సేవకులు ఉన్నారు. ఇప్పుడు వాక్యం చదువుతాము, వాక్యం అర్థం కాని సేవకులు వచ్చారు. మరి ఎందుకు చదువుతున్నామంటే తెలియదు. ఎందుకంటే ఏదో దేవుడు వింటాడా, చూస్తాడా, కనిపెడతాడా అని చదవడం, చదివిన దాన్ని అర్థం చేసుకోకపోవడం. వాక్యం ఏం చెప్తాంది? దేవుణ్ణి ఎరిగి ఉండి అంటాడు. ఎవరు ఎరిగి ఉన్నారు? వీళ్ళందరూ దేవుణ్ణి ఎరిగిన వారే. దేవుణ్ణి ఎరిగిన వారే కనుక వారిలో ఏమొచ్చింది? హృదయంలో నుండి మీ బయటికి వెళ్ళేటియే అపవిత్రమైన అని అన్నాడు. నోటి నుండి బయట నుండి లోపలికి పోయేటి అపవిత్రమైన అని చెప్పలే. లోపటి నుండి బయటికి వచ్చేటి అపవిత్రమైనవి, వాటిని జాగ్రత్తగా చూసుకొనుడి అని అన్నాడు ప్రభువును జాగ్రత్తగా చూసుకోమంటే ఏ మానవుడు ఇప్పుడు జాగ్రత్తగా చూసుకుంటాడు? దేవుడు చూస్తాడా, దేవుడు కనిపెడతాడా అనే సేవకులు ఉన్నారు. విశ్వాసులు అలానే ఉన్నారు. మళ్ళీ దేవుని మందిరాలు. కానీ మరి దేవుని ఎరిగి ఉండి వీళ్ళు తప్పిపోయినట, మరణానికి అప్పగించినట వీళ్ళను. వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. అన్యజనులు ఏ ఆచారాలు అయితే పాటిస్తున్నారో సేవకులు కూడా అదే ఆచారాలు పాటిస్తున్నారని ఇక్కడ రాయబడినది. అభ్యసించుచున్నారు, సమ్మతించుచున్నారు సంతోషముగా. వాటిని హృదయంలోనికి చేర్చుకుంటారు. ఇప్పుడు డబ్బు అనే విగ్రహారాధన, కొడుకులు అనే విగ్రహారాధన, కుమారులు అనే విగ్రహారాధన, ఇప్పుడు వీటిని చేర్చుకుంటున్నారు. వీటిని చేర్చుకునే ముందు దేవుడు ఏమని చెప్పిండు? ముందుగా తీసివేయండి, మీ హృదయం నుండి తీసివేయండి. భ్రష్ట మనసు ఉన్నది, భ్రష్ట మనసుకు అప్పగించే దేవుడు. రెండు మనసులు, ప్రతి మానవునికి రెండు మనసులు ఉన్నాయి. ఒక్క మనసు అపవాది మనసు, రెండవ మనసు దేవుని మనసు.
దేవునితో ఉంటా, నేను అపవాదితో ఉంటా అనే సేవకులు ఉన్నారు ఇప్పుడు. దేవునితో ఎలా ఉంటావు? ఈ లోక సంబంధంగా అపవాదికి సంబంధులు. డబ్బు సంపాదించడం, కుమారులను ప్రేమించడం, కుమార్తెలను ప్రేమించడం, కుటుంబాన్ని ప్రేమించడం, సంఘాన్ని అంతా ప్రేమించడు సేవకుడు. కుటుంబాన్ని మాత్రం మస్తు ప్రేమిస్తాడు. కుటుంబాన్ని ప్రేమించడం తప్పట్లేను, సంఘాన్ని నూరంతలుగా ప్రేమించాలి. సంఘానికి నూరంతలుగా ప్రేమిస్తేనే నువ్వు సంఘంలో కాపరిగా ఉండగలవు. నీ కుటుంబం కంటే నువ్వు ఒక కుటుంబాన్ని ఒక 10 వంతులుగా ప్రేమిస్తే సంఘాన్ని 100 వంతులుగా ప్రేమిస్తేనే నువ్వు సంఘ కాపరి. పరలోక రాజ్యానికి వారసులుగా చేయాలని సంఘంలో ఉన్న సభ్యులందరినీ దేవుడు కోరుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చిండు? ప్రాణం ఎందుకు పెట్టిండు? పరలోక రాజ్యానికి వారసులుగా చేయడానికి వచ్చిండు. ఆత్మల కాపరి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.